ప్రదక్షిణాన్ని ఎందుకు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఓ విశేషాన్ని అనుకుందాం. అసౌయో వసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోప అదృశన్నదృశన్నుదహార్య. నమకంలో మంత్రం కనిపిస్తుంది. భూమి ఏ విధంగా గుండ్రగా తిరుగుతూ ఉంటుందో, ఆ తిరిగేటటువంటిది కూడా దక్షిణపు దిక్కుగా దక్షిణపు దిక్కుగా దక్షిణపు దిక్కుగా మాత్రమే తిరుగుతూ ఉంటుందో, అలా తిరుగుతూ ఉండేటటువంటి కారణంగా ఈ సూర్యుడు మనకి కనిపిస్తున్నాడు అని దాని యొక్క భావం. దక్షిణంగా అంటే మనకి కుడివైపుగా 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 తిరగడం అని అర్థం. కాబట్టి వ్యక్తి తనకి కుడివైపుగా అలా గుండ్రగా తిరుగుతూ ఉండడం ఏదైతే ఉందో, దక్షిణ 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 భాగంగా అలా పరివర్తించడం అంటే తిరగడం ఏదైతే ఉందో దాన్ని ప్రదక్షిణము అంటారు. ఎందుకు ప్రదక్షిణాన్ని చేయాలి, ఎలా చేయాలి, చేయకపోతే నష్టం ఏమిటి, చేస్తే వచ్చే ప్రయోజనం ఏమిటి? లౌకికమైన ప్రయోజనం, ఆధ్యాత్మికమైన ప్రయోజనం, వైద్యానికి సంబంధించిన ప్రయోజనం 3 ఉన్నాయి. బాగా గుర్తుంచుకోవాలి. లౌకికమైనటువంటి ప్రయోజనం, ఆధ్యాత్మికమైన ప్రయోజనం, వైద్యపరమైనటువంటి ప్రయోజనం, 3 ప్రయోజనాలు ఉన్నాయి. మనం లౌకికమైన ప్రయోజనాన్ని కానీ ఆలోచించినట్టయితే, ఓ ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాన్ని చెయ్యాలి అని మనం అనుకున్నట్టయితే, ఊరికే గానుగెద్దులా గిరగిరా గిరగిరా గుండ్రంగా ఆంజనేయ స్వామికి వేగంగా పరిగెత్తుకు తిరిగితే వ్యాయామం చేసినటువంటి ప్రయోజనం ఫలితం లభిస్తుంది తప్ప అంతకు మించి ఏం కాదు. అలా కాకుండా లోపల ఆంజనేయ స్వామి గుడిలో ఉన్నట్లయితే ఎంత గొప్పవాడు ఆంజనేయుడు, సీతమ్మ ఆయనకి చుట్టం కాదు, రామచంద్రుడు ఆయనకి మిత్రుడు కాదు, సీతారాములతో ఈయనకి ఏ విధమైన సంబంధము లేదు. కానీ ఎక్కడో దూరంగా ఒక భార్య ఉంటే, ఎక్కడో సుదూరంలో భర్త ఉంటే, వీళ్ళిద్దరినీ కలపడం కోసం తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టినటువంటి మహానుభావుడు ఆంజనేయుడు ఎంత గొప్పవాడు అని ఆయన గుణము యొక్క గొప్పతనాన్ని స్మరిస్తూ ఒక ప్రదక్షిణాన్ని చేస్తే ఆయన ఆనందపడతాడు గుడిలో ఉన్న ఆంజనేయ స్వామి. కాబట్టి ఒక వ్యక్తి యొక్క గొప్పతనాన్ని మనసులో స్మరించుకుంటూ చేసేటటువంటి ఏదైతే ఒక గుండ్రగా తిరగడం ఉందో అది ప్రదక్షిణ అవుతుంది తప్ప ఒట్టిగా గుండ్రంగా తిరిగితే ప్రదక్షిణం కాదు. ఆంజనేయ స్వామికి 108 ప్రదక్షిణాలని చేస్తున్నాము అంటే ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క ఆంజనేయ స్వామికి సంబంధించిన గొప్పతనాన్ని హృదయంలో ఉంచుకొని ప్రదక్షిణం చేయాలి అని పరోక్షంగా సూచించడం అన్నమాట. కాబట్టి 108 గొప్పతనాలు గుర్తించుకోగలిగి ప్రదక్షిణాలని చేయాలి. మరో మాట ఏమిటంటే ఆంజనేయుడికి ఇన్ని గొప్ప గుణాలు ప్రదక్షిణ కాలంలో అనుకునేందుకున్నాయి, అంతటి గొప్పవాడు కూడా అని అనుకోవాలి. ఇది లౌకిక ప్రయోజనం. ఇక 2 ఆధ్యాత్మికమైన విషయం. గ్రహము అంటే గ్రహతీతి గ్రహ, తిరుగుతూ ఉండేది ఏదో అది గ్రహం. తిరుగుతూ ఉండేటటువంటి గ్రహం ఏం చేస్తుంది అంటే తన ప్రభావాన్ని ఇదిగో ఈ వ్యక్తి మీద చూపిస్తుంది. కాబట్టి ఓ గ్రహమా, ఓ గ్రహములారా, మీ ప్రభావం చేత నేను కూడా నిరంతరం భూమిలో ఒకడిని కాబట్టి భూమిలో తిరుగుతూ అంటే భూమితో పాటు తిరుగుతూ ఉంటూ నేను కూడా మీ గృహ ప్రభావానికి లోనయ్యేటటువంటి లక్షణం ఉన్నవాడిని కాబట్టి మీ ఎడ భక్తి ప్రపత్తులతో శ్రద్ధ భక్తులతో విశ్వాసంతో ప్రదక్షిణాన్ని చేస్తున్నటువంటి నాకు ఏదైనా కష్టకాలం రాదగినటువంటి పరిస్థితే ఉంటే ఆ కష్టం తొందరగా తొలగిపోయేలాను, కష్టానికి సంబంధించిన బాధ మరింతగా నేను అనుభవించకుండా ఉండేలాను చేయవలసింది అని నమస్కరిస్తూ తిరగడం ఏదైతే ఉందో అది ప్రదక్షిణము అవుతుంది. నాకు మీకు గ్రహములారా తేడా లేదు. మీరు ఎలా తిరుగుతూ ఉంటారో ముఖ్యమైన పదార్థం చుట్టూ నేను కూడా అలాగే తిరిగేటటువంటి లక్షణం కలిగిన వాడిని. మీరు ఎలా అయితే సూర్యుని చుట్టూ ప్రదక్షిణాన్ని చేస్తూ ఉంటారో మేము కూడా ఆదిత్య మండలంలో ఉండేటటువంటి ఆ పరమేశ్వరుడి చుట్టూరానే తిరుగుతూ ఉంటామని ఆ ఉండేటటువంటి దానితో పోలికని తెలియచేస్తూ తిరుగుతూ ఉండే విధానం ప్రదక్షిణము అంటే.
ఇది ఆధ్యాత్మికమైనటువంటి విధానం. ఈ కారణంగా మొత్తం ఒక్క సూర్యునికి మాత్రమే కాక 9గురికి అంటే నవగ్రహాలకి ప్రదక్షిణం చేస్తున్నాం. కాబట్టి ఏ గ్రహ ప్రభావ కారణంగా ఉత్తములుగా కావాలో ఆ పనిని చేస్తాడు ఆయన. ఏ గ్రహ ప్రభావం కారణంగా మనకి కష్టం కలగాలో అదిగో ఆ కష్టాన్ని కూడా ఇస్తాడు ఆయన. ఆ కష్టాన్ని ఇచ్చేటటువంటి వేళ మనం ఎందుకు పూజించాలి, ఇన్ని ప్రదక్షిణలు చేసినా ఆయన కష్టాన్ని ఇస్తూ ఉంటే అనే అనుమానం మనకు వస్తుంది. కష్టాన్ని మనం పొందాము అని అంటే ఆ గ్రహానికి చేయవలసినంతటి ఆరాధనని చేయలేదు అనేది అర్థం. కాబట్టి ఏ గ్రహం ద్వారా ఏ కష్టం మనకి రాబోతోందో ముందుగానే గమనించుకుని ఆ గ్రహానికి సంబంధించిన స్తోత్రమో శ్లోకమో మంత్రమో జపమో ప్రదక్షిణమో ఏదో ఒకదాన్ని కానీ చేసుకున్నట్టయితే ఆ గ్రహ పీడ తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది. విపరీతమైన కష్టం రావలసి వచ్చినా ఆ కష్టం హృదయానికి తక్కకుండా శారీరకమైన కష్టంగానే తొలగిపోయే అవకాశం ఉంటుంది. అంతటి గొప్పది ఆధ్యాత్మికంగా గ్రహ ప్రదక్షిణ. గ్రహమే కాదు, దైవ ప్రదక్షిణం కూడా. ఇక మూడవది ప్రదక్షిణాలలో వైద్య రహస్యం అనుకోవాలి. సంపూర్ణమైనటువంటి బుద్ధి హాయిగా ఉండవలసిన విధానంగా ఉన్నటువంటి వాడు గుండ్రంగా ఎన్ని మార్లు తిరిగినా వాడికి ఏ విధమైనటువంటి లోటు అనారోగ్య భయం కనిపించదు. అదే ఆందోళన ఉన్నటువంటి వ్యక్తి, గుండె నొప్పి ఉన్నటువంటి వ్యక్తి, ఇతరమైనటువంటి శరీర భాగాల్లో ఏదో తేడా కాని ఉన్నటువంటి వ్యక్తి అయినట్టయితే గుండ్రగా ప్రదక్షిణని అతడు చెయ్యలేడు. ప్రదక్షిణాలను చేస్తుంటే కళ్ళు తిరగడం, తల బరువెక్కడం, తల లాగడం, కాళ్ళు పట్టి వేయడం, లేదా ఎందుకు లేని విసుగు రావడం, ఇష్టం లేకపోవడం, ఆసక్తి ఉండకపోవడం, ఇవన్నీ కలుగుతాయి. వైద్య ప్రకారం శారీరకమైనటువంటి అనారోగ్యం వ్యక్తిలో ప్రవేశించింది కాబట్టి ఈ ప్రదక్షిణాలని చేయలేకపోతున్నాడని శారీరకమైన స్థితిని వైద్యపరంగా తెలుసుకోగలిగిన అవకాశాన్ని ఇచ్చేది కూడా ప్రదక్షిణమే. ఉదాహరణకి మోకాళ్ళ నొప్పుల వాళ్ళు, వేగంగా నడవలేనటువంటి వాళ్ళు, ఒక కాలు పొడుగు ఒక కాలు పొట్టి ఉన్నటువంటి వాళ్ళు, వీటితో పాటు మానసికంగా సంతృప్తికరంగా లేనటువంటి వాళ్ళు వీళ్ళు ప్రదక్షిణాన్ని సుఖంగా చేయలేరు. ఇక అతి ముఖ్యమైనది ఏమిటంటే ప్రదక్షిణాన్ని ఎలా చెయ్యాలి అని. 9 నెలల గర్భవతి అయినటువంటి స్త్రీ మరి 2 రోజులు 3 రోజుల్లో నేను తప్పక ప్రసవించగలననేటటువంటి ఆనందంతో సంతానం కోసం ఎదురు చూస్తున్న స్త్రీ ఎంత ఆనందం మనసులో ఉన్నప్పటికీ కూడా వేగవేగంగా అరుగులు వేసుకుంటూ అలా పరుగు పెట్టినట్టుగా నడవలేదు. అలా నిదానంగానే నడుస్తూ ఎక్కడ గర్భం ఏ విధంగా ఇబ్బంది పడుతుందో అని ఓ చేత్తో దాదాపు గర్భాన్ని అలా పట్టుకునే నడుస్తూ కనిపిస్తుందో అలా మనం కూడా ప్రదక్షిణాన్ని చేసేటటువంటి సందర్భంలో 1 నిమిషంలో ఎన్ని ప్రదక్షిణలు చేయగలం, 5 నిమిషాల్లో ఎన్ని ప్రదక్షిణలు చేయగలం అని అంటూ వేగంగా పరిగెత్తుతూ ప్రదక్షిణం కానీ చేసినట్టయితే శరీరానికి వ్యాయామ ఫలితం మాత్రమే వస్తుంది తప్ప ఏ విధంగానూ పరమేశ్వర అనుగ్రహం లభించదు. పైగా ప్రతి ప్రదక్షిణకి ఓసారి అంకె వేసుకుంటూ ఉండడం, 64, 63, 65 మంచిది, ఇంకో 2 ఎక్కువ కాబట్టి అని అనుకోవడం, భగవంతుడిని మోసం చేస్తున్నాం అనుకుంటూ మనని మనం మోసం చేసుకోవడం. ఎలా ప్రదక్షిణ చేయాలి? 9 నెలలు దాదాపు నిండుతూ ఉన్నటువంటి అమ్మాయి అంటే గర్భవతి అయినటువంటి వివాహిత స్త్రీ నెత్తి మీద చక్కరైనటువంటి బిందెలో సగానికి పోసుకున్నటువంటి నీళ్లతో అలా తిరగవలసి వస్తే నీళ్లు కదిలిపోతూ ఉంటే దృష్టి ఎలా అదిగో ఆ విధంగా నీళ్ల మీద ఉంటుందో చిలికిపోకుండా ఉండాలని, శరీర భారం చేత ఎలా నిదానంగా మాత్రమే అడుగులు వేస్తూ ఉంటుందో, పైగా గర్భంతో భారంగా ఉన్నటువంటి ఆ పిల్ల ఎదురుగా ఏముందో చూసుకుని మాత్రమే ఎలాగా నడుస్తూ ఉంటుందో అలా ప్రదక్షిణాన్ని చేసే వ్యక్తి కూడా భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని దర్శిస్తూ నిదానంగా అడుగుల్ని వేసుకుంటూ అడుగులు వేసినంతసేపు కూడా పరమేశ్వరుడికి సంబంధించిన మంత్రమో శ్లోకమో స్తోత్రమో మరొకటో మాత్రమే బుద్ధిలో స్మరిస్తూ నిదానంగా కానీ కుడివైపుకి తిరుగుతూ వెళుతూ ఉంటే దాన్ని ప్రదక్షిణం అనాలి తప్ప వేగంగా గానుగెద్దులా తిరిగేస్తే అది కానే కాదు. ఈ విధానాన్ని ఆచరిద్దాం. స్వస్తి.